ఒక్కరా ఒక్కరు గుంత ఉన్నాయి. ఏం పేరానా? శేఖర్. ఏం చేస్తుంటావు? అన్ని కూడా మామూలుగా లేబర్. సీట్ బెల్ట్ వేసుకో. మోగుతూ ఉంటది. ఇది టీ 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 అని మోగుతుంటది అంటున్నా. నీకు అలవాటే. టీజీ వెంకటేష్ వాళ్ళ ఇక్కడ పని చేసి బండలు కడిగి అది ఏదో ఫంక్షన్ పెట్టిండ్రి, దగ్గర వచ్చిండ్రి, అది తీసేసి కడుగుతుంది. బాగా చూసాడు. సరిగ్గా పెట్టి లేవు. ఏం మనకేమిటి పాటు ఉన్నాం కదా సార్. ఎవరికి పోవాలి సార్? నంద్యాలకు ఉందండి అయిపోతుంది. నన్ను ఇంకొక ఆడి మంచి మించుదామని కొట్టి ఇంకేమన్నా జీవితం ఎట్లా నడుస్తుంది? అడ్డ మీద కూడికి మామూలుగా 700 సాయంత్రం వరకు. సాయంత్రం 5 వరకు అంటే మధ్యాహ్నం అయిపోతే మనం వచ్చేసాం. ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా. నువ్వు సెట్ చేపిస్తున్నాను మంచి గట్టి మంచి సిమెంట్ సంచి ఒక్కటి బ్యాగ్ లేపుతా 50 ఒక్కటి లేపారు సార్. నిన్న బిర్యానీ 20 కేజీలు ఒక్కడు లేదు దింపి పారేసి బాస్మతి బిర్యానీ. కటింగ్ ఉల్లిగడ్డ హెల్త్ ప్రాబ్లము ఆయాసము నా కొడుకుని ఎంఆర్ఎఫ్ టైర్ ఎత్తి పారేస్తా అవుతుంది. చిన్న సమస్య వచ్చి పడింది అన్న. చేస్తాం రెడ్డి సార్ మీరు. కాదు మాది చిన్న సమస్య వచ్చి పడింది. మా పూర్వీకులు ఉంటారు కదా, మా ముత్తాతలు వాళ్ళు ఏం చేసినారంటే జూదం ఆడినారన్న. అట్లా ఉండాలి. మాకు జరిగినాయి, మేము ఆచారంలో ఉండడం. జూదం ఆడి వాళ్ళు తాంటారా గ్రామస్తులు అంట. వాళ్ళు తాంటారా వాళ్ళు తెలుసు కదా. కాలంలో వాళ్ళు బాగా క్యాచ్ చేస్తున్నావు. వాళ్ళతో పేకాట ఆడినారంట. పేకాట ఆడి వాళ్ళు మాట్లాడుకొని మోసం చేసినారంట. మన పెద్దలకి మా పెద్దలకి ఆస్తులు డాక్యుమెంట్స్ వీళ్ళ పేరు మీద రాపించుకున్నారు మోసం చేసి. 2 ఎకరాలు పోయినాయి. బ్రాహ్మణులది ఏంది దాదాపుగా 45 ఎకరాలు రాపించుకున్నారన్న. పగిడాల్లో తమ్మలోళ్ళు మా ఇంటికన్నే. అవులే. అప్పట్లో ఏందో ఊరికి జాట్పాట్ గిట్పాట్ అని పోయి పేర్లు డాక్యుమెంట్లు అప్పట్లో 10 రూపాయల స్టాంపు మీద వీళ్ళకి పేరు మీద పోయినాయి. అంటే అప్పుడు స్టాంపులే ఊకే నోటి మాట మీద రాసి ఇచ్చేసినారంట. కానీ కాగితాలు మా దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి మా ముత్తాత వాళ్ళ తమ్ముడు చిన్నాన్న వాళ్ళ అన్న కొడుకు చెప్పినాడు ఉందని. ఇప్పుడు టీజీ వెంకటేష్ మోరీ ఉందా? అది కాదు, అది మాది విను. మాది విను. అది అట్లా అయిపోయిన తర్వాత ఆ పొలము మేము తీసుకోలేదు. మా పొలం మాకు కావాలి కదా. దానికి సంబంధించేసి లాయర్ తో మాట్లాడినా. మన లాయర్ ఏమన్నాడంటే ఏం భయం లేదు, రాత లేదు, రాతపూర్వకం లేదు, నోటి మాటలతో రాసి ఇచ్చినారంట. ఈయన స్వామీజీ వచ్చేసి కోతా స్వామీజీ. నమస్తే. ఓం నమ శివాయ పచ్చగొట్ట రవిచంద్ర స్వామి. మంచిది కాశీనైనా అదేమైందంటే లాయర్ తో మాట్లాడినాం కదా. మాట్లాడుతుంటే వీళ్ళు తాంతారా వాళ్ళు చేతబడి చేశారంట. అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు కదా. కొన్ని వారం కింద మా లాయరు రక్తం కక్కుకొని చచ్చిపోయినాడు. మళ్ళీ అందుకే స్వామీజీని పిలిపించినది. వాళ్ళు నా మీదకి కూడా అది ఏమంటారు రాకెట్ ద్వారా అదేదో పంపిస్తున్నారంట నా మీద. నేను ఇప్పుడు మన పీఠాధిపతి ఉన్నాడు కదా, మన
ఈయన మహారాష్ట్ర ఆవిడ మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి వచ్చినాడు. మహారాష్ట్ర ఆయన షోలాపూర్ అవునా? బీదరు నాందేడు నుంచి ఒక ఇద్దరు వచ్చిండ్రి. ఈయన కొండల్లో ఉంటాడు, కొండల్లో ఉంటాడు. మదిరెడ్డి స్వామి కాడ ఉన్నాడు. యోగా ఆశ్రమం ఉంది ఆడ. గడ్డపారతో దోకిచ్చినారు నన్ను ఏమో ఉంది అని. 6 అడుగులు దోకినా ఏం కనిపించలే. దోకనికనే పోతున్నావు నువ్వు కూడా. పసుపు కుంకుమ పెట్టిన స్వామి, ఈ ఊతి పండు వచ్చింది తెల్లగా. ఇప్పుడు చూడు ఆ స్వామీజీ కపాలం తీస్తాడు చూడు, కపాలం తీస్తాడు చూడు. ఇట్లా అనే ఊతి పండు నా చేతిలోకి ఇట్టిన వచ్చా. కొనకాకురా గట్టి నిలబడితే ఊతి పండు అరచేతిలోకి వచ్చా. కాదు, ఇప్పుడు ఆయన పుర్రెలు తీస్తాడు చూడు. అట్లా స్వామీజీ నన్ను కాపాడినీకే పెట్టినాడు అన్నమాట. వాళ్ళు రక్తం కక్కిచ్చేలాగా మంత్రాలు వేసి శాపనార్థాలు పెడుతున్నారు. అట్లా స్వామీజీకి కూడా అప్పుడప్పుడు లోపల నుంచి వస్తారంట. ఎవరు? ఈ ఆత్మ పట్టేటోళ్ళు. నన్ను నమ్ముతావా నువ్వు? నమ్ముతా స్వామి, నమ్ముతా స్వామి, నమ్ముతా కన్ఫర్మ్. లపలప బాబా అంటే తెలుసు కదా, ఇనింటావు పేరు. ఆ స్వామిని నేనే. నమ్మకం పుట్టియాలా? ఇంకా నమ్మాలనుంది ఆయనకి. ఏం లేదు స్వామి, మన జీ తెలుగులో చెప్తాడు చూడు, మన జీ తెలుగులో చెప్తాడు చూడు. అವೆಲ್ಲ వద్దు, మనకెందుకు? నమ్ముతారా స్వామి? నీకు ఒక బుర్ర తెప్పియనా? పట్టుకో, చెయ్యి పట్టుకో, అట్లే పట్టుకో. ఇక్కడ చూడు, ఇక్కడే చూస్తుండు. ముట్టుకో ఇట్లా. చూస్తావా? చూడు, స్వామిని నమ్ము, అంత పని అవుతుంది. ఆహ్వామి ఆహ్వామి పొలము కావాలా నీకు? స్వామీజీ, స్వామీజీ ఏం మాట్లాడుతున్నాడు స్వామీజీ? నువ్వు ఎక్కడ పిలుచుకోతున్నావు ఇన్ని? స్వామీజీ ఆ గుంత దోకానికి అని చెప్పేసి అన్నారు కదా స్వామీజీ. మీరు తినేస్తా ఆయనని. స్వామీజీ ఇది ఏం స్వామీజీ? ఆయన ఏదో నా పొలము కావాలా నీకు? మీరెవరు? నేను తాంతరా, తాంతరాని, తాంతరాని నేను. వచ్చాను గట్టిగాను. నువ్వు వెనక పోయి పని చేస్తావా? స్వామి, స్వామి నేను కడుపు తిప్పలు పట్టుకుని వచ్చిన. కాదు, ఏంది అట్లా వచ్చింది అది? స్వామి పెద్దోళ్ళు వాళ్ళు మరి మనం ఎంతటోళ్ళో. స్వామీజీ ఇందాక మీరు గట్టిగా మాట్లాడి పొలం కావాలా అని చెప్పేసి అన్నారు స్వామీజీ. అవునా? ఎవరికన్నా? ఈయనకే. నాకు కావాలని అన్నారు స్వామి. నాకు బుర్ర తెచ్చినావు. నన్ను ఇట్లే చూడండి. నేను చూసిన ధైర్యంతో, ఎందుకంటే కడుపు పట్టుకొని వచ్చిన కాబట్టి నాకు పిల్లలు. నాకు చెప్పు మళ్ళా. ఇట్లా చేసిన స్వామీజీ ఆయన మీదికి భయపడినా స్వామి. నేను వణుకడ వచ్చింది. ఏం కాదు స్వామీజీ, మీరు గట్టిగా ఉండండి. మీరు ఉంటే మేము నమ్మకంతో మేము వచ్చినాము. ఒక్కొక్కసారి పవర్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళది మా మీద వస్తుంది అనమాట. కంట్రోల్ చేసుకునే శక్తి మాకుంది. కడుపు పట్టుకుని వచ్చిన. లేదు ఏమీ భయపడదు స్వామీజీ. ఇప్పుడు గుంత దోగాలి కదా, ఆ గుంతలో నువ్వు పండుకోవాలా. 3 సార్లు పండుకోవాలా. ఆ గుంత దోగిన మంచి దాంట్లో ఆ స్వామీజీ ఎట్లా మంత్రం పెడతాం. నిన్ను 3 సార్లు కూర్చోబెడితే నేను ఏం చెప్పాలో నా మంత్రం చెప్తా. లపలప బాబా మంత్రం చెప్తా. ఆ దేవుని పవర్ మీద నీ శక్తి ప్రదర్శిస్తాము. నువ్వు గట్టి ఉన్నానన్నావు కదా, ఆ గట్టిని నీ ప్రదర్శించాలాడా. ఇప్పుడు స్వామీజీ నేను అది శవం కోసం గుంత దోగి శవం ఉంది. తెచ్చినాము ఒకటి. శవం డిక్కీలో ఉంది. అది గుంత దోగనికనే గడ్డపార అలా ఉన్నాయి. నన్ను పూర్తి అంటారు. నువ్వు కూడా శవంతో పాటు కాదు, అర్థం చేసుకో. ఇప్పుడు నీకు మాట్లాడే చెప్పినాం కదా శవంలో పండుకోవాలని. చెప్పలేదా స్వామీజీ? మళ్ళీ ఒక మనిషి అంటే ఏమనుకున్నావు? ఒక మనిషి అంటే నేను పనికి. ఇప్పుడు ఆ శవం మీద నిన్ను కూర్చోబెడతాము. నాకంత ధైర్యం లేదు. ఏ కాదనా, అర్థం చేసుకో. కాదు
ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లా నీ మీద నమ్మకంతో వచ్చినాం మేము. ధైర్యంగా ఉంటారు కదా మనుషులు, ధైర్యంగా ఉండండి పెద్దలు. స్వామీజీ అది 2 రక్తం చుక్కలనే వేసి దీని మీద నీ 2 రక్తం చుక్కలు వేయి, నా పూజ ప్రారంభిస్తా. స్వామి నాకు భయం అవుతుంది స్వామి. రక్తం చుక్కలు వేసి నా దగ్గర నుంచి రక్తం వస్తుంది. నేను తీస్తా. లప 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 బాబా. నాకేం వచ్చింది స్వామి. ఆవరా ఆవరా ఆవరా. అన్న పిల్లలు ఉన్నారా? ఉంటే ఏమైతేలే, బాడీ కట్టుకోలేక మేము చస్తున్నాం. అవు ఇప్పుడు మా అమ్మ చనిపోయి వారం ఊళ్ళో కానీ ఆరోగ్యం బాగాలేక. అవునులే, ఇప్పుడు ఎట్లా నువ్వు రావా? నాకు ఇది భయం, నాకు ఇది భయం, ఇట్లాంటివి భయం అవుతుంది. నువ్వు పులి అది ఇది అంటివి, పులి అది ఇది అంటివి. లేదు, నాకు పొలం ఆరోగ్యం బాగాలేదు. కాదు పని చేయమని నీకు నువ్వు ఇట్లాంటివి ఉంటే నాకు సో ఇప్పుడు మామూలుగా అంటే మాకు ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు లేరు. అందరితో అడ్డ మీద మస్తుగా వస్తాడు. ఇప్పుడు వచ్చేటారు ఫుల్గా. ఇప్పుడు నిన్ను దొరుకుని పోతున్నా. నిన్నే అక్కడికి పిలుచుకోబోతున్నాము. లేదు ఇంకా అయిపోయింది. నిన్నే వేసుకొనే పోతాం. కాదు ఇప్పుడు మాకెవరు లేరు. నువ్వు కావాలి. ఇప్పుడు మాకెవరు లేరు. కాదు కాదు స్వామి, లేదు కాదు కాదు నడుచుకుంటా పోతావా? కాదు ఏం కాదులే. కాదు నీకు డబ్బులు ఇస్తాము, నీకు డబ్బులు ఇస్తాము. టీ తాగుతావా? కాదు స్వామీజీ ఎట్లా ఇప్పుడు? ఇన్ని బూనిస్తాము. భయపడకు. ఏం కాదు ఏం కాదు. చూడు తమాషా చేస్తున్నాం. కాదు తమాషా చేస్తున్నాం నీతో. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు అన్న, చూడు చూడు. నీమేం కాదు అన్న చెప్పేది. ఇటు చూడు కెమెరా, కెమెరా ఉంది కెమెరా ఉంది. భయపడదు. ఇటు చూడు సరేనా? నిన్ను ఎక్కడ తీసుకోపోతలేను, తెచ్చుకున్న చోటే దింపేస్తా. సరేనా? ఇటు చూడు ఇటు చూడు. భయపడద్దుగా. నన్ను చూడు. ఏం లేదు, గాడి కెమెరా ఉంది చూడు. ఇదంతా యాక్టింగ్. నిన్ను ఎక్కడ తెలుసుకోపోతలేము. సరేనా? నువ్వు భయపడాకి. ఇంకా నవ్వు నవ్వు లేదన్నా, నవ్వుతే ఇంకా అయిపోయింది మొత్తం. ఇదేం పట్టుకో. ఇది చూడు ఏముంది చూడు. బుర్రానా? అది ప్లాస్టిక్ అది. చూడు అంతా ప్లాస్టికా? బుర్ర అట్లా ఉంటదా? ఏం లేదు. దాని మొత్తం మళ్ళా ఏమిది ప్లాస్టిక్. ఏం భయపడదు ఏం భయపడదు. తమాషా చేసినాం. చూడు నువ్వు కూడా చెప్పు. ఫిట్ చేసుకో. అయితే నవ్వుకోవడానికి ఇట్లా యాక్టింగ్ చేస్తాం అన్నమాట. మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది, పెట్టుకుందామా? నువ్వు కూడా చెప్పు. ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పు. చెప్పు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఓకేనా? మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది. ఏం లేదన్నా, నీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నా మా తరపు నుంచి. అంటే వీళ్ళు పంపిస్తుంటారు. ఈ రోజు నీకు కూల్ వచ్చేసింది అని చెప్పేసి పెట్టేసుకో. సరేనా? మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు. సరేనా? తెలుసు కదా యూట్యూబ్ అంటే. నువ్వు యూట్యూబ్ సెల్లులో అవలే సెల్లులలో వస్తాయి కదా, దాంట్లో వస్తాయి చూడు. నువ్వు కూడా చూడు. సరేనా? ఓకే గాయ్స్, బాయ్ చెప్పేసి. ఐ లవ్ యూ అను. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరన్న వాళ్ళు, చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోరన్నా, చేసుకుంటలేరు. నువ్వు చెప్పు. చేసుకోండి. ఎందుకు చేస్తలేరు? మంచిగా చేస్తున్నాడు కదా. చేస్తున్నాడు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రజలు చూడండి, నవ్వుకోండి, ఎంజాయ్ చేసుకోండి. అది ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎంత భయపడినాడు, భలే భయపడినాడు. అంతా మేము రివీల్ చేస్తూనే నిజంగా భయం చాలా పడినాడు. రివీల్ చేస్తూనే ఇంకా ఆయన ఈ లెవెల్ కి వచ్చినాడు. ఓకే గైస్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.